ప్రియులారా, దేవుడి యొక్క ఉన్నతమైన కృపలో మనందరి జీవితాలు ఈ దినమున ఇలాగా ఉంటున్నాయి. మనకంటే యోగ్యులైనటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వారు, అందచందాలు ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు, అధికారాలు కలిగినటువంటి వారు అనేకులు మృత్యువుతో పోరాడుతున్న వారు ఉన్నారు. ఇప్పటికీ సమాధుల్లో శవాలై ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఈ రీతిగా లోకంలో జీవముతో, ఊపిరితో, సమస్తముతో ఆశీర్వదించి నిలపటం కేవలం దేవుడి ఉచితమైన కృప తప్ప మన శక్తి, మన భక్తి ఏమాత్రం కాదు. మానవులంగా ఎన్నో అనుబంధాలు మనందరి జీవితాల్లో తెలియకుండానే పెనవేసుకుంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, భర్త, పిల్లలు, ఇలా రకరకాలైనటువంటి అనుబంధాల మధ్య మన జీవితం కొనసాగుతూ పోతుంది. బంధం గొప్పతనం ఏంటంటే మన ఎరుక లేకుండానే ఒక బంధంలో ఈ లోకంలోనికి మనం వచ్చాం. మనం ఈ లోకంలోనికి వస్తూనే చాలామందికి చాలా ప్రమోషన్లు ఇచ్చాం. మనం ఈ లోకంలోకి రావటం వల్ల భార్యాభర్తలకు అమ్మా నాన్న ప్రమోషన్ ఇచ్చాం. వాళ్ళ తోబుట్టువులకి బాబాయిలు, పిన్నిలని, అత్తలు, మామలని ప్రమోషన్ ఇచ్చాం. వాళ్ళ అమ్మ నాన్నలకు అవ్వాతాతలన్న ప్రమోషన్లు ఇచ్చాం. దాంతోపాటుగా మనం ఒక బంధంతో ఈ లోకంలోనికి వచ్చేసాం. కాలం గడిచే కొద్దీ బంధాలు అనేది పెరుగుతూ వస్తాయి, పెనవేసుకుంటూ వస్తాయి. ఒకానొక సమయానికి కొద్ది కాలం వాళ్ళ మధ్య అంతరం వస్తే, దూరం పెరిగితే మనం తట్టుకొనలేని పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటిది మరణం అనేది శాశ్వతమైనటువంటి ఎడబాటు. రక్త సంబంధికుల, బంధువుల, మిత్రుల, ఆత్మీయులతో పాటు ఈ లోకములో నుండి ఎడబాటుతో కూడినటువంటిది మరణం. సర్వసాధారణంగా మనందరికీ కూడా మరణం అంటే అసలు ఇష్టం ఉండదు. అదంటే మింగుడు పడదు. ఎవరికి ఉంటుంది చచ్చిపోవాలని? బాగా ఆలోచన చేస్తే వయసు అయిపోయినటువంటి వాళ్ళని కూడా నీకేమన్నా కోరికలు ఉన్నాయని అడగండి. మరణానికి కాటికి కాలు దాచుకున్నటువంటి వాళ్ళని, లేదు ఏం లేదు నేను ఎదురు చూస్తున్నాను, ఇంకా దేవుడు తీసుకొని పోలేదే అని బాధగా ఉంది అని వాళ్ళు 70 ఏళ్ళ ముసలోళ్ళు కనపడరు, 80 ఏళ్ళు కనపడరు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా కనపడరు. అందుకే పెద్దల్ని, ఎవరైనా ముసలి వాళ్ళని, తాతల్ని అప్పుడప్పుడు ఆట పట్టించాలని చిన్నోళ్ళు, మనవాళ్ళు పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఈ వయసులో నాకెందుకునైనా పెళ్ళి అని అనరు. ఏమంటారు తెలుసా? నాకెవరిస్తారు పిల్లను అని అంటారు. అంటే ఎవరైనా ఇస్తే చేసుకుందామని. ఇలా మానవులకి ఆశ, కోరిక అన్నీ సబబుగా, సరైన విధంగా, సక్రమంగా సమకూర్చబడుతూ జరగాలని, జరుగుతుందని మనిషి భ్రమ. కానీ వాస్తవం ఒకటి గ్రహించాల్సింది మనం ఒకటి ఉంది. ఏనాటికైనా మనకు సమీపంగా కనబడేవి, మనకు దగ్గరగా ఉండేవి, మనల్ని బలపరిచినవి, మనల్ని ఆదరించినవి, మన సంతోషంలో పాలు పంచుకున్న బంధాలు కొన్ని పరిస్థితులను బట్టి దూరమయ్యే రోజులు వస్తాయి. అందులో మరణం అనేది వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో
సభ్యులు ప్రాముఖ్యంగా వాళ్ళు ఎంత టోలైనా కానీ చాలా బలహీనపడతారు. వాళ్ళు కృంగుబాటుకు గురవుతారు, దిక్కుతోచని స్థితిలో ఉంటారు, ఒక షాకుకు గురవుతారు. పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నప్పటికీ, ఎంత సంపాదించుకున్నప్పటికీ, ఎందరికో బలము ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు అయినప్పటికీ, మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అయినప్పటికీ, వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడతారు. నేను కుమారులను, కుమార్తెలను, మనవలను, మనవరాలని అమ్మ ఆశీర్వాదమ్మ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా పోయినప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉంటాం. అంత ముందటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ తెగువ, దేనైనా సాధించగలనేటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా నిరాశలోనికి వెళ్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో భూమి మీద బ్రతుకున్న మిగిలిన వాళ్ళం ప్రాముఖ్యంగా ఏం చేయాలి అని అంటే వాళ్ళని ధైర్యపరచాలి, ఆదరించాలి. ఇది మానవుడిగా కనీస ధర్మం మంది. కానీ దీనికి విరుద్ధంగా చాలా సందర్భాల్లో, చాలా చోట్ల ఏం జరుగుతూ ఉంటాయంటే, ఓ మనిషి చనిపోతే పాజిటివ్గా మంచిగా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా కనబడతారు. ఏం పాపం చేశారోలే, పోయారు అంటే రేపు నువ్వు పోయినప్పుడు నీ గురించి కూడా అలాగే అనుకుంటారనే ఆలోచన చేయం మనం. లేకపోతే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు పోతారు, ఏదో ఉంది అన్నటువంటి ఆలోచనతో ఆల్రెడీ పుండు మీద కారం జల్లేవాళ్ళు, గోరు చుట్టు మీద రోకటి పోటు వేసేవాళ్ళు, ఊగుతున్న నక్క మీద తాటికాయ పడింది అన్నట్టుగా ఇలా కుంగిపోయిన వాళ్ళని మరింత కుంగుదలకు గురి చేసేటువంటి వాళ్ళు, బాధకు గురి చేసేవాళ్ళు ఉంటారు. యోబు గారు పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు తన స్నేహితులను ఉద్దేశించి. ఒకసారి చూద్దాం, ప్రస్తుత సమాజాన్ని అది అద్దం పడుతుంది. యోబు గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం యోబు గారు మాట్లాడుతున్నారు. ఇటు మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. మీరు బాధలు ఇంకా పెంచేవాళ్ళురా. అందుకే బంధువులను ఉద్దేశించి ఏమంటారంటే, మీరు బంధువులు కాదు రాబంధులు అంటారు. విన్నరా? బంధువులు కాదు రాబంధులు అంటారు. కాబట్టి మనుషులట బాధకే కర్తలుగా ఉంటున్నారు కానీ ఆదరణకు కర్తలు లేరట. ఇకపోతే మానవుణ్ణి, మనుషులను, మనల్ని ఆదరించటంలో ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికంటే ముందుగా ఉండేవాడు మనల్ని కలగజేసిన సృష్టికర్త ఒక్కడే. చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, అసలు చనిపోయిన వాళ్ళని మనం ఎందుకు పాతేస్తాం అనేటువంటి విషయం తెలియదు. ఒకవేళ తెలిసిన ఏం తెలిసి ఉంటుంది అని అంటే, మా పెద్దవాళ్ళందరినీ కూడా అదే పని చేశారు, పాతేస్తూ వచ్చారు, మేము కూడా అదే పని చేస్తున్నాం, వాళ్ళని ఫాలో అయిపోతున్నాం అనేవాళ్ళు కొందరు ఉంటారు. మరికొందరు ఏమంటారు, శవం అట్లాగే ఉంచుకుంటే పాతేయకుండా కుళ్ళిపోతుంది కదా, అందులో ఉన్న జీవం పోయింది కదా, ప్రాణం పోయింది కదా, ఇంకెందుకు పనికి వస్తుంది అని చెప్పేవాళ్ళు కొందరు. ఇంకా కాస్త బైబిల్ తెలిసిన వాళ్ళంటే ఏమంటారంటే, మన్నైనది వెనకటి వాళ్ళని మన్నైపోద్ది కాబట్టి మంటికి మన్ను చేస్తున్నాం. పాస్టర్ గారు కూడా ఇదే చెప్తాడు కదా, మన్ను మన్నుకు, దుమ్ము దుమ్ముకు, ధూళి ధూళికి అప్పగిస్తున్నాం అని అంటాడు కదా. అంటే మన్ను కాబట్టి మన్నుకి వెళ్ళిపోద్ది. ఇందాక పాట కూడా మనం విన్నాం, మన్నే గదయ్యా మన్నే గదయ్యా అని. కాబట్టి ఇది చేస్తూ ఉంటారంటారు. కానీ వాస్తవం ఏంటి, సత్యం ఏంటి అని అంటే, ఒకనాడు దేవుడు ఈ భూమి మీదకి ఎన్నో కోట్ల మంది పుట్టుకొచ్చినా కూడా కొందరిని మాత్రమే ఆయన ఇష్టపడి ఈ భూమి మీద వాళ్ళ గురించి ఏమని చెప్పుకుంటారంటే, నేను ఎవరిని అని అంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పుకుంటాడు. ఎందుకు ఆ మాట చెప్తాడు దేవుడు అని అంటే, అబ్రహాము గారు ఆయన జీవితంలో తన భార్యను కోల్పోవటం జరిగింది. ఆదికాండంలో 23వ అధ్యాయంలో చూద్దాం. అలా భార్యను కోల్పోయినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆదికాండంలో 23వ అధ్యాయంలో
4వ వచనంలో మీ మధ్య నేను పరదేశిగా పరవాసిగా ఉన్నాను, మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, ఇక్కడ ఏమన్నాడు? నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా అన్నాడు. ఉంటే ఏమవుద్ది? వారి ద్వారా మనం ఆదరించబడిన విషయాలు, ధైర్యపరచబడిన విషయాలు, సపోర్ట్ చేయబడిన విషయాలు, సంతోషించిన విషయాలు అన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషిని దేవుడు పాతేసే పద్ధతిని ఎందుకు ఏర్పాటు చేశాడు? చనిపోయిన తర్వాత మామూలు అది కంపు కొడుతుంది అనే ఉద్దేశంతోనైనా దగ్గర లేకుండా చేసేస్తారు. కళ్ళ ముందు కనబడనీయకుండా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు ఇవన్నీ. ఎందుకంటే ఆ మనిషి కళ్ళ మధ్య ఉంటే, కళ్ళతో చూస్తూ ఉండగానే వెంటనే మనసుకు అది కనెక్ట్ అయిపోయి బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి, కృంగుబాటు ఎక్కువైపోతూ ఉంటుంది, వేదన ఎక్కువైపోతుంది. మానవుడి ఆదరణ ఆలస్యం అవ్వచ్చు, అంతంత మాత్రమే ఉండొచ్చు ఒకవేళ ఉన్నా. దేవుడి ఆదరణ మాత్రం మన వాళ్ళని పాతేయటం అన్నటువంటి పద్ధతితోనే ప్రారంభమైంది. దేవుడు తన పిల్లలుగా మనల్ని కృంగిపోతూ ఉంటే చూడలేడు, బాధపడుతూ ఉంటే చూడలేడు, బలహీనపడుతూ ఉంటే చూడలేడు. ఆయన శూన్యత వస్తూ ఉంటే, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే, మనం గుంటల్లో పడిపోయి ఉంటే ఆయన చూడలేడు, తట్టుకోలేడు ఆయన. ఎందుకంటే ఆయన కనికర్మ కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దైవం ఆయన. అందుకే గాయము చేసినటువంటి పరిస్థితిని కట్టేటటువంటి పరిస్థితి మొదలవుతుంది దేవుడిది మనిషిని పాతి పెట్టుతో. ఇకపోతే అదొక్కటే కాదు ఆదరణ, అసలు పాతి పెట్టేటటువంటి దీని వెనక చాలా అద్భుతమైనటువంటి విషయం దాగుంది, పరమార్థం దాగుంది, సత్యం దాగుంది. అదేమిటి అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలంటే ఒక చక్కటి ఒక కథ, ద లక్కీ సీడ్ అనేటువంటి ఒక పాట ఉండేది. ద లక్కీ సీడ్ అని. ఆ పాఠంలో ఒక రైతు పెద్ద లారీ నిండా తన పొలంలో పండినటువంటి గింజలను గానుగకు, ఆయిల్ గానుగకు తీసుకొని పోయి అమ్మేయటానికి లారీలో తీసుకెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో రోడ్లో ఉన్నటువంటి కుదుపులు వీటి వల్ల ఏం జరిగింది అంటే, ఒక మూటలో నుంచి ఒక గింజ కింద పడిపోయి అలా రోడ్డు మీద నుంచి పక్కనే ఒక చిన్న గుంట ఉంటే దాంట్లో పడిపోయింది. ఇలా పడిపోయిన తర్వాత కొద్ది కాలానికి అది ఏమైపోయిందంటే పాతి పెట్టబడింది. ఎందుకంటే గాలి వీచినప్పుడో, లేకపోతే అటు ఇటు వర్షం వచ్చినప్పుడో, లేకపోతే జంతువులు మనుషులు తిరుగుతున్నప్పుడో అది అలా పాతి పెట్టబడింది. సర్వసాధారణంగా వర్షం రూపంలో ఏదో ఒక రూపంలో దానికి నీళ్లు అందడం జరిగింది. భూమిలో ఉంది, లోపల ఉంది, పైన సూర్యరశ్మి ఉంది. ఒక విత్తనము మొలకెత్తి మొక్కయి మానవడానికి ఇంతకంటే మించిన అవకాశాలు ఏం అవసరం లేదు. మీరు బాగా గమనించగలిగితే టన్నులు విలువ చేసేటటువంటి గింజలన్నీ కూడా గానుగకు పోయి పీల్చి పిండి చేయబడి పిప్పి చేయబడి వాటి జీవితం తొందరలోనే అంతరించిపోయింది. ఇది తప్పించుకొని భూమిలో పడ్డటువంటి గింజ మాత్రం వృక్షంగా మారిపోయింది. మళ్ళీ దానిలో నుంచి గింజలు వచ్చాయి, ఆ గింజల్లో నుంచి చాలా 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 వచ్చేసాయి. అందుకే దానికి లక్కీ సీడ్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే నిజముగా ఒక గింజకు ఒక చక్కని భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటుందయ్యా అని అంటే, మనం ఒక గింజ అట్లా పోయింది, కానీ ఎన్నో లక్షల కోట్ల గింజలకు చక్కని భవిష్యత్తుని ఎవరు ఇవ్వగలరు తెలుసా అండి? మానవుల మధ్య మానవ జీవితంలో ఇవ్వగలిగిన వాడు రైతు. రైతు ఎన్నో గింజలను తీసుకెళ్ళి భూమిలో పాతేసి వాటికి వందల ఒక్కొక్క గింజ వందల రూపాయల్లో అవి ఎక్కువగా ఫలించేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడు రైతు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు కూడా ఒక గింజ లాంటి వాడే, ఒక విత్తనము లాంటి వాడే. అందుకే దీన్నే పెళ్ళైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు కలగలేరు అనుకోండి,
ఏమంటారు? నీ కడుపుని ఇంకా ఒక కాయో పండో గాయలేదా అని అంటారు. కాయకు పండుకు మూలం ఎవరు? గింజ, విత్తనం. విత్తనం. అసలు బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్పారంటే బీజం, నరబీజం అంటాడు. మృగబీజం, నరబీజం, దుర్బీజం అంటారు. బీజం అనేటువంటిది మానవుడికి వాడబడింది. బీజం అంటే అర్థం ఏంటంటే గింజ లేదా విత్తనం అని. తెలుగు భాషకున్న గొప్పతనం అదే. ఎన్నో పర్యాయ పదాలు దానిలో ఉంటాయి. ఒక పదానికి మానవుడిని ఒక గింజ కింద చెప్పడం జరిగింది, ఒక విత్తనం కింద చెప్పడం జరిగింది, ఒక బీజం అని చెప్పడం జరిగింది. ఈ బీజాలైనటువంటి గింజలుగా ఉన్నటువంటి విత్తనాలుగా ఉన్నటువంటి మన జీవితాలు కూడా రకరకాలైన కారణాలతో రైతు చేతిలో పడట్లేదు. అంటే ఇప్పుడు రైతు ఎవరు? మానవుడు అంటే గింజ అనేటువంటి పోలిక చూసాం. రైతు అంటే ఎవరో తెలుసండి? ఒకసారి చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం అంటే ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు ఎవరన్నమాట? దేవుడు. రైతు దేవుడు, మానవుడు విత్తనం. పాతి పెట్టబడే పొలం ఏంటంటే శ్మశాన వాటిక. పాతి పెట్టబడే పొలం ఏంటంటే శ్మశాన వాటిక. ఎక్కడన్నా పొలంలోకి పోయి విత్తనం విత్తిన తర్వాత ఎవడన్నా ఏడుస్తాడా? విత్తనం పొలంలో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక రైతే పెట్టాడు అనుకుందాం. రైతు ఏమైనా ఏడుస్తాడా? ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎందుకంటే ఇది పాతేస్తే తప్ప ఇది ఫలించటం అనేది ఉండదు అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. మరి మనం ఎందుకు ఏడుస్తున్నాం? శ్మశానంలో పెట్టి అది శ్మశానం అని మాత్రమే అనుకున్నాం, అది పొలం అని మనకు తెలియదు. మనం మనుషులమే అనుకుంటున్నాం, మనం విత్తనాలమని కూడా తెలియదు. ఈ భూమి మీద మాత్రమే రైతు ఉన్నాడు అనుకుంటున్నాం, పరమ రైతు ఒక ఆయన ఉన్నాడని తెలియదు మానవుడికి. అయితే శ్మశానంలో పాతేసిన ప్రతి విత్తనం కూడా, ప్రతి మనిషి కూడా మంచి ఫలాలు ఫలించటానికి, మరలా ఉద్భవించటం లేదా మొలకెత్తటం, మహావృక్షం అవటం జరగదు. ఎందుకు జరగదు అంటే ఈ లోపల మానవుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే పాతేసే సమయానికి పద్ధతిగా ఉంటాడా మనిషి? విత్తనం కూడా ఏమైపోతుంది అని అంటే కొన్ని విత్తనాలు నాసిగా బలహీనంగా ఉన్నాయనుకోండి. బలహీనంగా ఉన్నటువంటి విత్తనాలు, అది తాలు గింజలు అంటారు చూసారా? ఇట్లాంటి బలహీనంగా ఉన్నటువంటి విత్తనాలు పాతేసామనుకోండి, అవి మొలకెత్తవు. రెండో రకం విత్తనాలు ఉంటాయి, అవి వాటిని ఏ పురుగో పుట్ర కొట్టేసాయి అనుకోండి, అటువంటివి కూడా మొలకెత్తవు. మూడవదిగా విత్తనం కరెక్ట్గా రెండు భాగాలకు కట్ అయిపోయే విత్తనాలు కొన్ని ఉంటాయి, లేదా మధ్యలో కానీ కొంచెం అటు ఇటుగా కట్ అయ్యేటువంటి విత్తనాలు ఉంటాయి, అవి కూడా మొలకెత్తవు. లేదు ఏకంగా భూమిలోకి వెళ్లకుండా పక్షి నోట్లోకో, జంతువు నోట్లోకో, మానవుడి నోట్లోకి పోయే గింజలు చాలా ఉంటాయి, దానివల్ల మొలకెత్తావు. ఇన్ని రకాలుగా మనిషి అంటే మానవుడనే విత్తనాలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చచ్చేలోపు దేవుడి చేతిలో పడాలి. చచ్చేలోపు మనిషి జీవితం దేవుడి చేతిలో పడాలి. లేకపోతే మనిషి అనే విత్తనం భూమిలో నుంచి మొలకెత్తటం జరగదు. చాలా మందిని బలహీనమైన గింజలుగా విత్తేస్తున్నాం, మనం విత్తబడుతున్నాం. లేదా పురుగు కొట్టిన గింజలుగా విత్తబడుతున్నాం. లేదా రెండు మొక్కలు అయిపోయినటువంటి రీతిగా అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నడిమికి బద్దలయ్యాడు అని రాయబడింది. ఎవరు? ఇస్కరియోతు యూదా, యేసుప్రభు శిష్యుడు. అలా రెండు భాగాలు అయిపోయినటువంటి పరిస్థితుల్లో పాతి పెట్టబడే స్థితిలో ఉంటున్నాం. అంటే నేను చెప్పేది భౌతికంగా కాదు, భౌతికంగా ఎట్లా చితికిపోయి ఉండి పాతి పెట్టబడిన నో ప్రాబ్లం. చాలామందికి చాలా డౌట్లు. ఏమనంటే అసలు శరీరమే లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొందరు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? శరీరానికి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేదు, కానీ బతికులో ఎలా ఉన్నాం, మంచి గింజ లాంటి జీవితం ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం చూసాం లక్కీ స్ట్రీట్ అనే దాంట్లో ఎన్నో లక్షల కోట్ల గింజలు గానుగకి వెళ్ళిపోయాయి.
అక్కడికి వెళ్ళిపోయి పిప్పిగా మారిపోయాయి, అక్కడితో జీవితం అయిపోయింది. ఇలా మనం కూడా మన జీవితాల్లో చాలా వాటికి మన జీవితం అనే విత్తనాన్ని పణంగా పెట్టి పిప్పి చేయబడి ఉంటాం. దేవుడు ఒక మాట చెప్తాడు, ఏం భరోసా ఇస్తాడంటే, ఏ విత్తనాలకు మంచి బతుకుంటుంది, ఏ జీవితాలు మొలకెత్తుతాయి, ఏ జీవితాలు ఫలభరితమవుతాయి, ఏ జీవితాలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఏ జీవితాలకు పరలోకంలో చోటు ఉంటుంది అని అంటే ఆయన అంటాడు. ఒకసారి యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. 19వ వచనం, మృతులైన నీవారు బ్రతుకుదురు. అంటే ఎవరు పడితే బతకరా? ఎవరు పడితే వాళ్ళు బతకరా? మృతులైన నీవారే బతుకుతారు. ఇంకా నా వారి శవములు, ఇదేంటిది? నా వారి శవములు అంటే దేవుడు మనం పాతేసే సమయానికి ఏమని చెప్పగలగాలి? మనం చనిపోయే సమయానికి ఏమని దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలంటే, వాళ్ళు నా వాళ్ళు. అప్పుడప్పుడు మనల్ని ఉద్దేశించి పెద్దోళ్ళు రికమెండ్ చేస్తారు. ఇక్కడ రిటైర్డ్ సేయ్ గారు ఉన్నారు, వాడు మావాడేరా బాబు అని అనగానే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఓకే సార్ అని వదిలేస్తారు. నా వాళ్ళు అనేటువంటి పరిస్థితి ఒక పెద్దోళ్ళు చెప్పారంటే మనకు ఏ ప్రమాదం ఉండదు, ఉన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది కదా. అట్లాగే లోకాలను కలగజేసిన సృష్టికర్త, మానవుణ్ణి ఏమీ లేనటువంటి ప్రపంచాన్ని కలగజేసినటువంటి వాడు, తన మాట చేత ప్రపంచ సర్వ జగత్తును నిర్వహించేటటువంటి వాడు, ఆయన లయపరచగలడు క్షణంలో ప్రపంచాన్ని. అటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నా వారు అని చెప్పుకునే విధంగా కన్ను మూయాలి. నా వారు అని చెప్పుకున్నాడు, వాళ్ళే బతుకుతారట, వాళ్ళే సజీవులు అవుతారట. ఆ విత్తనమే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తుందట. మరి దేవుడి వారంటే ఎలా ఉంటారు? కొత్త నిబంధనలు చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతి వారును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఇదెవరట? ఆయన వారట. అంటే క్రీస్తు సంబంధికులు బతికించబడతారట. అంటే ఎవరు పడితే వాళ్ళు బ్రతికించబడరు. గుర్తుపెట్టుకోండి. ఆయన వారు మాత్రంగా, ఆయన వారిగా బ్రతికినటువంటి వాళ్ళే, క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నటువంటి వాళ్ళే నా వారు అని దేవుడు చెప్పాడు యెషయా గ్రంథంలో. మరి దేవుని వారంటే ఎలా ఉంటారు? అసలు చనిపోయేలోపు, అనగా మనిషిని పాతిపెట్టేలోపు, ఇదిగో బలహీనపడినటువంటి గింజలు లాంటోళ్ళు, పురుగు కొట్టినటువంటి గింజలు లాంటోళ్ళు, మధ్య మధ్యలో కొంత భాగం కట్ అయిపోయినటువంటి లాంటి వాళ్ళు, ఏ పక్షిలోనో జంతువు నోట్లో ఉన్న పండ్ల లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. బలహీనమైన గింజలు, తాళ గింజలు లాంటివి ఎలా ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఆయన వారు బ్రతికించబడతారన్నారే, వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేశారు. సిలువేయటం అంటే చంపేయటం. దేని చంపారట? మనం చచ్చిపోయిన మనం మళ్ళా దేవుడి చేత బతికించబడాలంటే బతికున్నప్పుడే మనం చంపేయాల్సిన కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? మనం చచ్చిపోయిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికించాలంటే మనం బ్రతికున్నప్పుడే మనం చంపేయాల్సిన కొన్ని ఉన్నాయి. అవే శరీరము దాని ఇచ్చలు అన్నారు. అంటే ఈ మధ్యలో చాలామంది ఈ దేహం విలువ తెలియక, ఈ ఆరోగ్యం విలువ తెలియక, ఈ ప్రాణం విలువ తెలియక ఏం చేస్తున్నారు? నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నేను ఇష్టం వచ్చేటట్టు తాగుతా అడగడానికి నువ్వెవడు? నేను వ్యభిచారం చేస్తా అడగడానికి నువ్వెవరు? నేను మోసాలు చేస్తా, నేను అన్యాయం చేస్తా, నేను అబద్ధాలు ఆడతా, అబద్ధ సాక్ష్యం చెప్తా, ఏమైనా చేస్తాను, ఎలాగైనా పోతాను, జల్సా చేసుకుంటాను, ఇష్టం వచ్చేటట్టు తినేస్తా, ఏమైనా చేస్తాను, నువ్వెవరు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళనంటే, రేపు పాతేసిన తర్వాత అస్సలు మొలకెత్తని వాళ్ళు ఆల్రెడీ ఏ పురుగో కొట్టేసిన వాళ్ళు మధ్యలో కట్ అయిపోయేవాళ్ళు, 2 భాగాలుగా విడిపోయినటువంటి వాళ్ళు లక్కీ సీడ్ కాదు, దుర్బీజులు అని చెప్పాడు దేవుడు. అటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో ఒక బూత్ పదం చాలా, అది దాన్ని చాలామంది వాడుతూ ఉంటారు, బ్యాస్టర్డ్ అని.
అంటే ఏంటి? దుర్బీజుడా అని అర్థం. దుర్బీజుడా అనే పరిస్థితి, ఆ పరిస్థితికి రాకూడదు. మనం రాకుండా ఉండాలంటే ఇదిగో మనం ఏం చేయాలి అని అంటే, ఇందులో చాలా కోరికలు పడతాయి దేహంలో బతికున్నంతకాలం. ఎంతగా పడతాయంటే వద్దన్న పడతాయి. ఒక టీవీ చూసేటప్పుడు మంచివి చూడడం కంటే చెడే చూడడానికి సిద్ధపడతాయి. అందుకే నిరీక్షణ లేని ఇతరులాగా ఉండొద్దు అని అంటాడు దేవుడు. దేవుని పిల్లల్ని నిరీక్షణ లేని ఇతరులాగా ఉండొద్దు. మీకు గురు ఉంది, మీకు లక్ష్యం ఉంది, మీకు భవిష్యత్తు ఉంది, అది నేను ఇస్తాను. మీరు నా పొలం అనే శ్మశానంలో నా వారిని ఒక విత్తనంలా పాతేయండి. నా కుమారుడు వస్తాడు ఒకానొక దినాన్న, వచ్చినప్పుడు తన వారు బ్రతికించబడే స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడని చెప్తాడు. ఈరోజు మన జీవితాలనే విత్తనాలు ఏమైపోయాయి, ఎలా ఉన్నాయి? మనం బాగానే ఉన్నాం అన్నటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఎంత ధైర్యం ఇస్తున్నాడు మనకంటే. ఒక మాట చెప్పబడింది, చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎలాగనగా మీరు మృతి పొందారు, మీ జీవము అంటే మీ విత్తనం, ఈ జీవితం చూసారా, క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. దేవుని బిడ్డలు శ్మశానంలోకి వెళితే అది ఏమైపోయినట్టు తెలుసా? దాచబడినట్టు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, కొన్ని ఆహార పదార్థాలు కొంచెం కాలం, ఎక్కువ కాలం రావాలని మనం ఏం చేస్తాం? ఫ్రీజ్లోకి తీసుకెళ్ళి పెడతాం చూసారా. ఇంకా బాగా సేఫ్గా ఉండాలంటే ఇంకేం చేస్తాం? డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన డీప్ ఫ్రిడ్జ్ భూమి. ఇప్పుడు పాతేయడానికి ముందు కూడా మనం ఎక్కడ పెట్టాం చెప్పండి? చనిపోయిన తర్వాత పాతేయడానికి ముందు ఈ మధ్య గ్యాప్ వస్తుంది కదా, ఎక్కడ పెడతాం మనం? ఫ్రీజర్ బాక్స్లో పెడతాం. ఈ బాక్స్ ఎంతకాలం ఉంటుంది? అసలు బాక్స్ అది. కరెంట్ ఆగిపోతే పని చేయదు, లోపల ఉన్నటువంటి బాడీ చెడిపోవడం జరుగుతుంది. మరి మీకు డౌట్ రావచ్చు, ఏమన్నా తెలుసా? భలే చెప్తున్నారు బ్రదర్, లోపల పాతేసిన వాళ్ళు మా వాళ్ళని చూసాం మేము, మా తాతను పాతేసిన చోటే తెలిస్తే తవ్వేస్తే ఏం లేదు అక్కడ, మా చెవిలో కాలీఫ్లవర్ పెడతారా అని అంటారేమో. మీరు గమనించండి, ఈ మాట చెప్పినోడు అనామకుడు గారు, దాటిని పోయే దానయ్యే కాదు, జీవము కలిగిన దేవుడు. ఇంతకుముందు మనం ఉన్నామా? తీసుకురాలే లోకంలోకి. అసలు లేనివాళ్ళం కాదు, అసలు లేనివాళ్ళం తీసుకురాలేదా? పోనీ ఈ ప్రపంచం ఉండేది ఇంతకుముందు? ఈ లోకం ఉన్నదా? ఈ విశ్వం ఉన్నదా? లోకాలే లేనప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా కలగజేసిన దేవుడు మట్టిలో కలిసిపోయింది. మీకు సత్యం చెప్తానేనండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ దేశాల్లో చనిపోయినటువంటి శవాన్ని బయటికి తీయటం, రీపోస్ట్ మార్టం కోసం, కొన్ని అనుమానాస్పద స్థితిలో శవాలను బయటికి తీసేటటువంటి పద్ధతుల్లో కొన్ని దేశాల్లో కొంతకాలం మాత్రమే పర్మిషన్. మన దేశంలో ఏం పర్మిషన్ ఉందో తెలుసా అండి? చనిపోయిన తర్వాత ఎంతకాలానికైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని తవ్వి మనం పోస్ట్ మార్టం, అక్కడ ఏం దొరుకుతుంది అనుకుంటారేమో. మీకు తెలియని సత్యం అని చెప్పమంటారా? మన తాలూకు అన్నీ కూడా మట్టిలో జాగ్రత్తగా ఉంటాయట. ఆ మట్టినే బట్టికెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్ అంటారు దాన్ని. ఆ ల్యాబ్లో పెడితే చచ్చిపోయిన వాళ్ళు, ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఎంతకాలం ఉండి చచ్చిపోయారు, ఏ కారణం చేసి చచ్చిపోయారు అన్నీ చెప్తుందట. అది అన్నీ బయటపడతాయట. అంటే ఎక్కడ పోయింది అది? మన కళ్ళకు కనపడలేదు అంతే. బాగా అర్థం కాదు మాట చెప్తాను. ఉప్పు, పంచదార తెలుసు కదా అందరికీ. కళ్ళ ముందు అట్ట చక్కగా కనబడుతుంది, ఇంత ఒక రాశిలాగా కనబడుతుంది. భోజనంలో వేసే ముందు వంట చేశారు కదా మనందరి కోసం, వంటలు రెడీ, గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు వంట చేయడానికి ముందు కూడా వంట మాస్టర్ ఏం చేస్తారు? చేతి నిండా పట్టుకుంటాడు, ఉప్పు తీసి లోపల వేసేస్తాడు. వేసిన తర్వాత మొత్తం కలిపేస్తాడు. ఉప్పు కనపడదా? లోపల ఉప్పు లేదు అనకూడదు, కళ్ళకు కనపడినంత మాత్రం చేత. దాన్ని ఏం చేయాలి? రుచి చూస్తే తెలుస్తుంది. అంటే దానికి ఒక పద్ధతి ఉంది, తెలుసుకునే పద్ధతి. అట్లాగే లోపల పాతేసిన శవం నిలిచిందా లేదా అని తెలుసుకోవాలంటే ల్యాబ్కు పంపించాలి. అక్కడ ల్యాబ్కు పంపిస్తే
ఆ మట్టిలో మట్టే మిగిలిపోయింది చూసారా, ఆ మట్టి ఎక్కడైతే మన వాళ్ళు పాటేసామో అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని వచ్చినా కూడా మన పూర్తి బ్లూ ప్రింట్ చెప్పేస్తుందట. అంటే ఎక్కడికి పోము అని మర్చిపోకండి. వాటన్నిటినీ ప్రభు వచ్చినప్పుడు మరలా రూపంలాగా సమకూర్చి తీసుకెళ్ళిపోతాడు, గుర్తుపెట్టుకోండి. ఈ సత్యం తెలియక చైనాలో ఓ సోదరుడు ఏం చేశాడంటే, తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో, భార్య చనిపోయింది, చనిపోయిన తర్వాత పాతేసిన తర్వాత చాలా కాలం వరకు ఆ శవము దగ్గరే లేదంటే ఆ సమాధి దగ్గరే ఉండిపోయి, అప్పటికే ఆమె మీద ప్రేమ చచ్చిపోక ఏం చేశాడంటే, ఆఖరికి స్కెలిటన్ మిగిలింది, వాళ్ళ ఆవిడ స్కెలిటన్ అంటే ఒక అస్థిపంజరం మిగిలింటే అస్థిపంజరాన్ని బయట తీయించేసి, తన భార్య ఏ ఏ రూపంలో ఎట్లా ఉండిందో, ఏ సైజులో ఉండిందో ఆ సైజులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనకు విగ్రహాలు తయారు చేస్తారు కదా, కొన్ని విగ్రహాలు తయారు చేస్తారు చూసారా, అమ్మే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పైన రూపం చేసి మావిడ నాతోనే ఉంది అనుకున్నాడట. అసలు అటువంటివన్నీ భ్రమలే తప్ప అసలు సిసలు వాళ్ళు వచ్చేస్తారు మనకి. ఇంక మళ్ళీ దేవుళ్ళు లేపేసిన తర్వాత మళ్ళీ నొప్పులు, నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు ఏముండవు. ఇక అలాంటివి ఏవి లేనటువంటి మహిమ దేహాన్ని దేవుడు ఇవ్వబోతాడు. దాన్ని మనం ఇష్టపడాలి. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అంటే, మనం చచ్చిపోతూ ఉంటే దేవా చనిపోకూడదు అనుకుంటున్నాం. ఇట్ట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకసారి ఒక బిచ్చగాడికి దేవుడు ప్రత్యక్షమై, ఎవరే నీకు ఏం కావాలో కోరుకొని ఆయన అన్నాడట. అప్పుడు ఈ బిచ్చగాడు ఏమన్నాడంటే, దేవుడా నేను 100 ఊళ్ళల్లో అడుక్కునేంత శక్తిని ఇవ్వు అన్నాడట. 100 ఊళ్ళల్లో అడుక్కునేంత శక్తిని ఇవ్వు అన్నాడట. చింత చచ్చిన పులుపు చల్లదంటే ఇదే. వాడు అడుక్కు తినే బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఎక్కడా దేవుడు వచ్చి వరం ఇచ్చినా కూడా, ఈరోజు మనం కూడా ఈ జీవితమే కావాలి దేవుడా. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి జీవితాలు ఇవి. రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు. ఎవరన్నా పదవిలో ఉంటే ఉంటుందో, ఊడిపోద్దో, గండం ఉంటుందో, ఏముంటుందో అర్థం కాని పరిస్థితులు ఇవన్నీ. ఇంట్లో ఉన్న కుదురుగా ఉన్నటువంటి యవన బిడ్డలు కరెక్ట్గా ఉంటారో లేదో, పరువు అంతా తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారో, లేకపోతే మనల్ని లేపేస్తారో, పరువు తీసేస్తారో, బుద్ధిగా పోతారో తెలియనటువంటి రోజులు ఇవి. ఇటువంటి దినాల్లో మనం ఇంకా కావాలని అనుకుంటూ ఉంటే ఈ బాధలు కావాలి. ఆ అడుక్కు తినేవాడు ఆ కోరుకున్నట్టు 100లలో అడుక్కునేటటువంటి శక్తిని నైనా అని అది అర్థం. కాబట్టి ఆ పరిస్థితులకి ఎవరు వెళ్ళకండి దయచేసి. మనకు నిరీక్షణ ఉంది దేవుని బిడ్డలకి. ఏమంటున్నాడంటే దేవుడు, నా వారిగా బతకండి, మీకు భవిష్యత్తులో భరోసా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేనటువంటి ఇన్సూరెన్స్ దేవుడిస్తాడు. లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం, రకరకాలైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. ఇన్సూరెన్స్ చేస్తున్న ఒక్కరిని నేను అడిగి చూడండి, బాగానే ఉంది, నేను ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకుంటా, చచ్చిపోయిన తర్వాత నాకే రావాలి ₹1,00,00,000, నువ్వు ఇస్తావా అని అడగండి. నువ్వెట్టవుతావు సార్, నువ్వు పోతావు. మరి ఎవరికి వస్తుంది? నువ్వు ఎవరి పేరైతే నామినీ అని పెడతావో వాళ్ళకు వస్తాయి. నా నామినీలకు వస్తాయా బాబు, కడుతున్నాను నేనే కదా, నాకు కావాలన్నాడు అనుకోండి. ఇక్కడ క్రైస్తవంలో దేవుని పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఎవడి ఇన్సూరెన్స్ వాళ్ళే చేసుకోవాలి. నో నామినీస్. నా ఇన్సూరెన్స్ నేను చేసుకోవాలి. నేను లేపబడ్డానికి, నేను మహిమదేహం పొందుకోవటానికి, నేను పరలోకంలో సదాకాలం దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండటానికి నేనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది నా భార్యకో నా పిల్లలకో వర్తించదు. భక్తి ఇండివిజువల్. ఎవరి పాటికి వాళ్ళు భోజనం తింటే ఆకలి తీరుతుందా, లేకపోతే మా ఆయన తిన్నాడు కాబట్టి నేను తినాల్సిన పని లేదనుకోండి సరిపోద్దా? ఎవరికి వాళ్ళు రస్ తీసుకుంటే సరిపోద్ది కదా. అలాగే ఎవరి జీవితాలు వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రియులారా, దేవుడు చెప్తున్న సత్యం గుర్తుపెట్టుకోండి. ఏమనంటే, క్రీస్తులోనికి రావటం అంటే రేపు 100 ఫలించేటటువంటి జీవితం నాకు కావాలి అనుకుని రావటం. ఇదిగో ఆ మందిరం కనబడుతుంది, అది గింజ ఏమాత్రం బలహీన పడకుండా, పురుగు కొట్టకుండా, పశువు తినకుండా, బద్దలైపోకుండా, కట్టయిపోకుండా కాపాడగలిగినటువంటి అనేకమైన మెనకులు నేర్పించి ఆత్మీయ పాఠశాల సంఘం. ఇలా ఒక చక్కని మంచి జీవితం మానవుడికి కావాలని, ఈ భూమి మీద జీవితం గురించి ఆలోచన చేయకండి, మనిషి ముందు చూపు కలిగి ఉండాలని 2 కళ్ళు ముందు పెట్టాడు దేవుడు. అంత గొప్పవాడైనా
కాబట్టి దేవుడి చేతిలో గింజగా మారాలి, దేవుడి చేతిలో విత్తనంగా మారాలి, దేవుడి చేతిలో బీజం అవ్వాలి. అప్పుడు పాతి పెట్టబడితే మన జీవితం ఉజ్వలంగా ఉంటుంది. ఆ తర్వాత ఉండేది అద్భుతంగా ఉంటుంది. యేసుప్రభు అన్నాడు, ఒకరోజు గ్రీసు దేశస్తులు యేసుప్రభుని చూడాలనుకొని వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి ఫలించకపోతే, అది చనిపోకపోతే ఒంటిగానే ఉంటుంది, చచ్చిపోతేనే, అంటే దేవుడి యందు క్రీస్తునందు ఉండి చనిపోయిన వాళ్ళు ధన్యులని ఎందుకు చెప్పడం జరిగింది? వాళ్ళు భూమిలో పాతేసినట్టు లెక్క, వాళ్ళు భద్రపరచబడినట్లు లెక్క, డీప్ ఫ్రీజ్ లో పెట్టబడినట్లు లెక్క. ప్రభు వచ్చినప్పుడు ఆ ఫ్రీజ్ లో నుంచి బయటకు వచ్చేస్తారు, తీసుకురొస్తాడైనా. అది నీకు నాకు సాధ్యం కాకపోవచ్చేమో. శూన్యతలో నుంచి అన్నీ పుట్టించిన దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మిన వాడే అద్భుతాలు చూస్తాడు. కనుక ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు రేపు మన జీవితాలు కూడా అయిపోతాయి, మన పిల్లల జీవితాలు కూడా పోతాయి. కానీ వాళ్ళందరికీ మనమందరం నిరీక్షణతో ఆదరించబడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. మనం ఇప్పుడు పొలంలో పెట్టొచ్చాం మన వాళ్ళని. రేపు పొలములో నుండి దేవుడు లేపేటటువంటి మంచి దినాలు వస్తాయి. రైతుకి ఎప్పుడు సంతోషం ఉంటుంది తెలుసా? లేదంటే విత్తినటువంటి ఆ విత్తనానికి ఒక సార్థకత ఎప్పుడు వస్తుందంటే, అది భూమిలో మొలకెత్తకుండా చచ్చిపోయినప్పుడు కాదు, మొలకెత్తిన పళ్ళు లేనప్పుడు కాదు. అది మొలకెత్తాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, వృక్షం అవ్వాలి, ఫలాలతో నిండిపోవాలి. అలాంటి మంచి ఫలాలు ఈ భూమి మీద దేవుడి కొరకు జీవించటానికి, ఫలించటానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఇక మన ముందు ఉన్నది మనము పాతి పెట్టబడటానికి సిద్ధపడే రోజులు. నాకే సిద్ధపాటు అవసరం లేదు, నాకు ఇంకా చాలా ఉందని అనుకున్నా, నువ్వు ప్రిపేర్డ్గా లేవని, నేను ప్రిపేర్డ్గా లేవని మరణము వాయిదా వేసుకోదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సిద్ధపాట్లు లేడు, ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళకి, సరే చూద్దాం పెళ్ళైన తర్వాత వద్దాంలే అనుకోదు. వాళ్ళకి ఇంకా పిల్లలే కలగలేదు, వాళ్ళకి ఇంకా ఉద్యోగం రాలేదు, వాళ్ళకి ఇంకా సొంత ఇల్లు లేదు, వాళ్ళ సమస్యలు ఇంకా తీరలేదు, వాళ్ళకి ఇంకా 50 ఏళ్ళైనా రాలేదు, మళ్ళీ చూద్దాంలే అనే పరిస్థితి కాదు. వచ్చే సమయానికి మంచి గింజగా దేవుడే తీసుకెళ్ళి, దేవుడి పిల్లలే సంతోషంగా తీసుకెళ్ళి పాతేసేటటువంటి రీతిగా మనం బతకాలి. అదే దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి ఆదరణ. భయపడకండి. ఆయన వాళ్ళని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పాతేసినటువంటి వాళ్ళ జీవితాలు మరలా దేవుడు లేపుతానన్నాడు. నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన అన్నాడంటే చేసేస్తాడు, అంతే. కాబట్టి ఇటు మాటల చేత ప్రియులందరూ కూడా ఆదరణ పొంది దేవుడి చేతిలో చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి విత్తనాలుగా, క్రీస్తు యేసు సంబంధులుగా రక్షణ పొందుకొని పాప జీవితం, ఒకవేళ ఇప్పటికీ అంటే ప్రభు రక్షణ లేనటువంటి జీవితం, కొట్టివేయబడినటువంటి జీవితమో, లేకపోతే పురుగు తిన్నటువంటి జీవితమో, 2 బద్దలైపోయినటువంటి జీవితమో, బలహీనపడిన జీవితమైనా కూడా పర్వాలేదు. దాన్ని కూడా దేవుడు క్రీస్తు రక్షణలోకి వచ్చినప్పుడు ఒక మంచి విత్తనంగా మారుస్తాడు. ఒక శ్రేష్టమైన, పవిత్రమైనటువంటి, శక్తివంతమైన, బలమైనటువంటి విత్తనంగా మార్చి తన ద్వారా మనం బలవంతులుగా ఫలించటానికి తీర్చిదిద్దగలిగినటువంటి సమర్థుడు. కనుక ఆ క్రీస్తునందు నిరీక్షణ లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు నిర్లక్ష్యం చేసి నాశనం అయిపోకుండా ఇది అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినం. ఈ సుదినంలో మంచి నిర్ణయం తీసుకొని ప్రభు చెంతకు వచ్చి జీవానికి భద్రత కల్పించుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం.